చాలా మంది హై ఎక్స్పెక్టేషన్స్ తో కూడా హౌస్ లోకి అడుగు పెట్టినట్టున్నారు. అవును. పాపం కెరియర్ మీద ఫోకస్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా 1 వీక్ లో బయటకు రావాల్సి వచ్చింది. దాని అవును. గురించి ఏమంటారు? ఆవిడే కాదు, దివ్యల మాదిరి 1 వీక్ లో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు? సృష్టి వర్మ అసలు వెళ్ళింది మీ వచ్చింది. ఫేవరెట్, ఆమె వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఆ, అంటే అంటే జనాలు ఒక బిగ్ బాస్ ఏంటంటే అమ్మా కొంత కాంట్రవర్షియల్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎస్ ఎస్ వీళ్ళు రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పండి అని అడుగుతున్నాడు జనాలు. అదే శేఖర్ గారు, నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉండింది, నాకు కొంచెం క్లారిఫై చేయండి. కాంట్రవర్షియల్ ఉన్న వాళ్ళని బిగ్ బాస్ తీసుకెళ్లి పెడుతున్నారు అంటే లాస్ట్ సీజన్ లో మీరు కూడా బిగ్ బాస్ కంటెస్టెంటే, సో అప్పుడు బాగా కాంట్రవర్షియల్స్ లో ఉన్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉండింది అప్పుడు? అది అంటే ఉండొచ్చు, కాంట్రవర్సీలో ఉన్నామా లేకపోతే సెన్సేషన్ లో ఉన్నామా అనేది. ఇప్పుడు దెన్ యూ షుడ్ సే థ్యాంక్స్ టు సృష్టి వర్మ అండ్ లావణ్య ఆల్సో అనుకుంటా. లేదు, అప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు అసలు నాకు జానీ మాస్టర్ విషయం అనేది నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరిగిన విషయం. దెన్ అయితే అప్పట్లో మీరు మీ లావణ్య గారి గురించి చాలా ఫైట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ లావణ్య విషయం అనుకోండి, ఆవిడ కేసు పెట్టింది రాజ్ తరుణ్ మీద కాదు, మన కెమెరా మీద మన మీదో లేకపోతే ఇంకెవరి మీద అనుకుందని, ఆ మాత్రం ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. అది లావణ్య గొప్పతనం కాదు, రాజ్ తరుణ్ గొప్పతనం. ఓకే, సో రాజ్ తరుణ్ అనే హీరో అంత స్టేచర్ ఉంది కాబట్టే ఆయన మీద కేసు పెట్టడం వల్ల ఆవిడ లైమ్ లైట్ లోకి వచ్చింది తప్ప ఆవిడ వల్ల ఎవరికి వచ్చింది ఏమీ లేదు. సో రాజ్ తరుణ్ వల్లే ఆవిడ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇదంతా ఎలా అంటే సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి చంద్రుడు వెలుగుతాడు చూడండి, ఆ టైప్ లో. బట్ ఇంకొకటి కూడా చెప్తాను, మీ మీదే కాంతి పడిందండి, వాళ్ళిద్దరి కంటే మీరే ఎక్కువ హైలైట్ అయ్యారు ఆ టైంలో. మీ లైట్లు గట్టిగా పడ్డాయి, మీడియా లైట్, మా లైట్స్ మా హిట్ టీవీ లైట్స్ అంతే. ఎందుకంటే ఇప్పుడు ఎంత పెద్ద విలన్ ని మనం కొడితే అంత పెద్ద హీరో మనం, అంతే. సో అసలు ఆవిడ అరాచకాలన్నీ ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వచ్చినప్పుడు మనం లైమ్ లైట్ లోకి రావడం జరిగింది. ఆవిడనే కాదు, అంతకు ముందు కూడా నేను చేస్తూనే ఉన్నాను. బట్ వెన్ ఇట్ ఈస్ లావణ్య కాదు, రాజ్ తరుణ్ అవడం వల్ల ఇదంతా జరిగింది, ఆవిడ వల్ల ఇంకోటి వల్ల కాదు. బట్ ఏదైనా రావణాసుడు వల్ల రాముడు హీరో అయ్యాడంటే అది రావణాసుడు గొప్పతనం కాదు, రాముడు చేసే మంచి. అయితే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి వీళ్ళు 1 వీక్ వచ్చిపోయిన చుట్టపు చూపుతో వచ్చిన వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఏంటంటే అందరినీ అలాంటి వాళ్ళని తీసుకురాడు. ప్రతి సీజన్లో కొంతమందిని ఇటువంటి వాళ్ళని తీసుకొస్తాడు, కాంట్రవర్షియల్ క్యారెక్టర్ పర్సనాలిటీస్ని. అంటే ఏంటి ఇక్కడ వీళ్ళు రైట్ ఆర్ రాంగ్ గా మీరే చెప్పండి జనాలకి. వీళ్ళందరూ ఇప్పుడు జనాల వాళ్ళు నాంతున్నారు, ఒక మీడియా ఛానల్ రైట్ అంటది, ఒక మీడియా హౌస్ రాంగ్ అంటది, ఒక వర్గం వాళ్ళు లేదు మహిళల సపోర్ట్ అంటారు, ఇంకొకళ్ళు మగాళ్ళ సపోర్ట్ అంటారు, ఏదో మొత్తానికి ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఎందుకమ్మా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే వాళ్ళు అసలు రూపం బయటకు వచ్చేస్తుంది, వాళ్ళు ఏంటనేది మనకు తెలిసిపోద్ది. వాళ్ళ ఒరిజినల్ మహా అయితే ఒక రోజు నటించగలరు, 2 రోజులు నటించగలరు, కెమెరాల ముందు రోజు నటించలేరుగా. వాళ్ళ పర్సనాలిటీ ఒరిజినల్ ఏంటనేది అక్కడ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఉంచాలా పంపించాలనేది జనాలు డిసైడ్ చేసేస్తారు. సో ఇక్కడ ఇలా కాంట్రవర్షియల్ క్యారెక్టర్ లో ఉన్న వాళ్ళల్లో ఒక సృష్టి వర్మ, ఆవిడ ఎందుకు అనేది ఫస్ట్ ఒకటి జానీ మాస్టర్ విషయం తెలుసు, ఇంకొకటి మన గాంధీ గారిని నెహ్రూ గారిని బండబూతులు తిట్టి ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత ఆవిడ మీద కేసు కూడా అయింది. సో అదైన తర్వాత వెళ్ళింది ఈవిడ. అప్పుడు అడిగారు బిగ్ బాస్ ని, ఏంటి ఇట్లా బండబూతులు తిట్టే వాళ్ళని తీసుకుంటావా అని. బిగ్ బాస్ అక్కడతో ఆకుండా బండబూతులు తిట్టే వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు, దీనికే మీరు ఎట్లా అనుకున్నారు ఎట్లా అని చెప్పి ఆహాజీ టిపికల్స్ రమ్యని పట్టుకొచ్చారు. అవును, తర్వాత బూతులు కాకపోయినా అంతే పెద్ద నోరు గట్టిగా వేసుకోగలిగిన దివ్యల మాధుని గారిని కూడా పట్టుకొచ్చారు. ఇంకొక కాంట్రవర్షియల్ క్యారెక్టర్ సంజన గారు, ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి, బట్ అవన్నీ తొలగిపోయి నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత కూడా బయట జనాలు ఎలా ఉంటుందంటే వీళ్ళు సెలబ్రిటీలు కదా, ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుని బయటకు వచ్చింటారులే, ఆవిడ అలాంటిదేలే అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ అటువంటి వాళ్ళందరికీ ఇవాళ సంజన గారు ఒక సమాధానం చెప్పినట్టు, అంటే ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టు. ఇప్పుడు సంజన గారు ఇన్ని వారాలు ఆల్మోస్ట్ ఫైనల్ దాకా ఉన్నారు కదా ఆవిడ. మరి ఒకవేళ నిజంగా ఆవిడ డ్రగ్స్కి అలవాటు పడిపోయింటే నాళ్ళు ఉండగలరా? డెఫినెట్ గా నో కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రూఫ్. ఆవిడ ప్రూవ్ చేసుకున్నారు, జనాలు ఆవిడ ఉండిచ్చారు. పాపం ఏదో గుడ్లు అంటే దొంగతనం చేసుకుంది, కానీ అవైతే క్యారీ చేయలేరు కదా, ఇంపాసిబుల్. మహా అయితే 2-3 సిగరెట్లు ఇస్తారేమో రోజుకి, అది కూడా ఎవరికి తెలియకుండా మూలకెళ్ళి తాగండి అని చెప్పి అది బయటకు కూడా ఎయిర్ ఫుటేజ్, అదొకటే మిస్ అయ్యే ఫుటేజ్. బాత్రూమ్ ఫుటేజ్, సిగరెట్లు తాగే ఫుటేజ్
వేయరు. ఉమ్, సో ఈ కేటగిరీలో ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎవరు సక్సెస్ అయ్యారంటే సంజన ఒక్కతే తన మీద ఉన్న నిందని కాదు, నేను జెన్యున్ నిర్దోషిని కోర్టు చెప్పడం కాదు, జనాలు అందరూ చెప్పారు ఉమ్, ఆ విషయంలో. ఉమ్, మనకి కళ్ళ ముందు కనబడుతుంది కూడా. ఉమ్. ఆవిడ ఇన్నాళ్ళు ఉండిందంటే అది గొప్ప విషయం. యా. బట్ వీళ్ళ ముగ్గురు వచ్చారు వెళ్ళారు అంటే Hmm. ఏంటి దాని అర్థం? జనాలు మిమ్మల్ని మెచ్చలేదు, ఉమ్, మీరు చేసే పనులు జనాలకి నచ్చట్లేదు. ఉమ్, ఓ సృష్టివర్మ కావచ్చు, లేకపోతే రమ్య కావచ్చు, దివ్యల మాదిరి కావచ్చు. ఉమ్. సో దట్స్ ఇట్. అంటే మనం ఏ కోర్టులకి వెళ్ళక్కర్లా. అయితే దివ్యల మాధురి గారి దగ్గర నుంచి మాకు ఒక టాక్ వినబడింది, ఒక టైంలో కళ్యాణ్ గారి కంటే కూడా దివ్యల మాధురి గారికి ఓట్స్ ఎక్కువ పడ్డాయి అని చెప్పేసి. పెద్దది ఏంటేముందమ్మా దాంట్లో. ఉమ్, కళ్యాణ్ ఎవరు? ఉమ్, ఓ చోటా మోటా నాలాంటి మీలాంటి ఒక నార్మల్ గా ఉమ్, అతనికి ఎందుకు పడతాయి ఓట్లు? ఉమ్, దివ్యల మాదిరి గారు వెనకాల రాజా గారు ఉన్నారు. ఉమ్, పార్టీ శ్రేణులు తలుచుకుంటే గట్టిగానే ఓట్లు పడతాయి, ఏముంది దాంట్లో. ఉమ్, అండ్ డబ్బులు తక్కువ కూడా ఏం కాదు కదా, ఒక పిఆర్ని పెట్టుకుంటారు. ఉమ్, కళ్యాణ్కి ఎక్కడ పడతాయి? ఉమ్, కళ్యాణ్కి వచ్చే వారానికి వచ్చే 70,000 తోటి అతను ఏం పిఆర్ పెట్టుకోగలడు, ఏం చేయగలడు? ఉమ్, ఏదో ఉన్నారు అంటారు కానీ ఉన్నా కూడా అది ఎలా మాట్లాడుకుంటారంటే, సరే నేను గెలిచిన తర్వాత వచ్చిన దాంట్లో ఇంత షేర్ ఇస్తా అని చెప్పి మాట్లాడుకుంటారు తప్ప ఉమ్, ముందుగానే ఇంత డబ్బులు ఇచ్చేసి పిఆర్ చేయండి అని ఉంటారు. అలా ఇలాంటి వాళ్ళకి అంత గట్టిగా కూడా పిఆర్ పనిచేయదు. ఉమ్, అఫ్ కోర్స్ దివ్యల మాదిరి గారి గట్టి పిఆర్, చాలా గట్టి పిఆర్ ఉంటుంది. ఉమ్, వైసీపీ వాళ్ళ చాలా మంది సపోర్ట్ ఉంటుంది. ఉమ్. అండ్ రాజే తలుచుకుంటే డబ్బులు కొరవా. అక్కడ డబ్బులు కాదు యాక్చువల్లీ సామెత, మీరు మార్చి చెప్పారు. అది దెబ్బలు లేదు. సో ఇప్పుడు దివ్యల మాధురి గారు ఆవిడ కూడా కొద్ది రోజులు ఉన్నారు, 15 to 20 days వరకు ఉన్నారు. సో ఆ టైంలో యాక్చువల్గా మరి ఏం జరిగిందో మాకు తెలియదు. ఆవిడ 1 week లో బయటకు వచ్చేస్తామారు అనుకున్నాము ఆ నెగిటివిటీ చూసి జనాల్లో. బట్ ఆవిడ అన్ని రోజులు కంటిన్యూ అయ్యారు అంటే అదో పెద్ద విషయం. పెద్ద విషయమే, పెద్ద విషయమే. కానీ ఆవిడ ఇంకా గట్టిగా ఉండుండొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్కి అలాంటి వాళ్ళే కావాలి, గట్టిగా నోరు వేసుకొని పడిపోయిన వాళ్ళు, గొడవలు పెట్టుకోగలిగిన వాళ్ళు, వాళ్ళ స్ట్రాంగ్ గా వాళ్ళ పాయింట్ మీద నిలబడగల వాళ్ళు. అలా సో రీతుని కూడా గడగడలాడిచ్చింది కదా ఇప్పుడే. యా. సో అందరూ వాళ్ళు వీళ్ళని లేదు, సో కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి. అందరూ ఒక కార్లో పోతుంటారు, చిన్నపిల్లలు పోతుంటారు, ఒకటి బాగా లోగా ఉంటారా అని చెప్పి అందరిని బెదిరిస్తుంటాడు. సో ఈవిడేమో వాళ్ళతో పోలుస్తూ వీళ్ళందరూ చిన్న పిల్లపిత్తిరిగాయలు అన్నట్టుగా చూపించారు. యాక్చువల్ గా అక్కడ రీతుకి నోరెక్కువ అని చెప్పేసి అంటారు, కానీ రీతు కూడా ఒక టైంలో సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది ఆవిడ తట్టుకోలేక. ఎంతైనా అంటే అది చూడండి, ఇదే పాయింట్ జనాలందరూ అనుకుంటున్నా శంఖంలోంచి వస్తే తీర్థం అన్నట్టుగా అదే పాయింట్. అంటే నువ్వు డెమోను ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనే పాయింట్ని చాలా మంది కామెంట్లో పెడుతున్నారు, చూసే జనాలు చాలా మంది బైట్స్లో పబ్లిక్ బైట్స్లో కూడా వస్తున్నాయి. బట్ దివ్యల మాదిరి గారు అదే చెప్పారు, సంజన కూడా అదే చెప్పారు. సంజననేమో హీరో అయింది, దివ్యల మాదిరి ఏమో విలన్ అయింది. ఎందుకని అంటే ఆవిడ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ జనాలకి ఎక్కల. సో అందుకని ఆవిడ పంపించేశారు. ఈవిడ పర్లేదు, సంజనాన్ని యాక్సెప్ట్ చేశారు. ఏదో జనాలకి ఒకటి అర్థమవుతా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ని బట్టి ఏదో అర్థమవుతా ఉంటుంది. అలాగే ఇంకెవరు ఆహా చిట్టి పికల్స్ రమ్య కూడా ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే ఎందుకు తీసుకొచ్చారు ఇట్లాంటి వాళ్ళందరినీ బూతులు మాట్లాడితేనే బిగ్ బాస్కి తీసుకొస్తారా అనేది మీరు ఆలోచించకండి. నేను ఇటువంటి వాళ్ళని మీ ముందు పెడుతున్నాను, మీరు డిసైడ్ చేయండి వాళ్ళు ఉండాలా పోవాలా. మీరు ఇచ్చే జడ్జిమెంట్ అదొక న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ టైప్లో. ఎందుకంటే జనాలందరూ ఇస్తున్నారు కదా ఒక తీర్పు. ఇది బిగ్ బాస్ ఇస్ ద బిగ్గెస్ట్ రియాలిటీ షో. సో జనాలందరూ కూడా మీ వద్దు పోండి, మీరు మాకు నచ్చలేదు పోండి అన్నారంటే దాని అర్థం ఏంటి? అంటే జనాలు ఎలిమినేట్ చేస్తే వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడతాం. మళ్ళీ కొన్నిసార్లు బిగ్ బాస్ ఎలిమినేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, రెడ్ కార్డులు ఇచ్చి. సంజనాన్ని కూడా రెడ్ కార్డు ఇచ్చి ఎలిమినేట్ చేసి స్టేజ్కి వచ్చేసినప్పుడు కూడా నేను వెళ్ళిపోతానంది ఆవిడ. అప్పుడు కూడా ఆవిడ హీరో అయింది. సో ఇట్ హ్యాపెన్స్. బయట ఏవైనా కూడా ఈ పెద్దవాళ్ళందరికీ, సెలబ్రిటీలందరికీ పిఆర్లు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. దీనివల్ల ఇనిషియల్ వీక్స్లో వాళ్ళకి 2-3 వారాలు ఏం డోకా లేదు. ఈవిడికి కూడా 2-3 వారాలు ఏం డోకా ఉండదు. బట్ తర్వాత జనాల ఓటింగ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు పిఆర్లు గీఆర్లు పనికిరారు.
మీరు అదే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.